హరిశర్మ కథ పూర్వం గోదావరి నది ఒడ్డున కుశ తర్పణం అనే గ్రామంలో సత్యవాది తపోనిష్ఠుడు, జితేంద్రియుడు అయిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. గురువు మీద, హనుమ మీద, హనుమ భక్తుల మీద వినయ, భక్తి, గౌరవాలు కలిగి ఉండేవాడు. హనుమ నామ సంకీర్తనతో జీవితాన్ని నిశ్చల మనసుతో గడిపేవాడు. అతనికి తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది. సంసారం ప్రతిబంధకం అని తలచాడు. అయినా హనుమ ఉండగా తనకు తాపత్రయం ఎందుకు అనుకోని శ్రీశైలం వైపు బయలుదేరాడు. కృష్ణానది కనిపించింది. అందులో పవిత్ర స్నానం చేసి మల్లికార్జున భ్రమరాంబ దేవులను భక్తితో దర్శించాడు. అక్కడి నుంచి అహోబిల క్షేత్రం వచ్చాడు. ఇక్కడే ప్రహ్లాదుని కాపాడటానికి తండ్రి అయిన హిరణ్యకశిపుని శ్రీ మహావిష్ణువు సంహరించాడు. భక్తుల కోర్కె తీర్చే వాడుగా ఈ నరసింహస్వామికి పేరు. శ్రీదేవి, భూదేవులతో స్వామి కొలువై ఉంటాడు. స్వామిని దర్శించి అనేక స్తోత్రాలు చేశాడు. ఆ తరువాత కనిపించిన క్షేత్రాలన్నీ దర్శించాడు. తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెంకటాచలం చేరాడు. ఎండ వేడికి మూర్ఛితుడయ్యాడు. హరిశర్మను రక్షించే ఉద్దేశంతో హనుమ, శూద్ర వేషంతో ఒక పెట్టె నెత్తి మీద మోసుకుంటూ అక్కడికి వచ్చాడు. హరిశర్మ వృత్తాంతం అంతా అడిగి తెలుసుకొన్నాడు. దగ్గరలో ఉన్న పండ్లను కోసి తెచ్చి భక్షించమన్నాడు. అవి తింటుండగానే మారుతి అదృశ్యమైనాడు. అతని కోసం అంతా వెతికాడు హరిశర్మ. హనుమంతుడే తన్ను రక్షించటానికి శూద్ర రూపంలో వచ్చాడని గ్రహించాడు. భక్తితో స్మరించాడు. వెంటనే ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. హరిశర్మ సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు. యోగులకు కూడా దర్శనం ఇవ్వని స్వామివి నాకు దర్శనం ఇచ్చావు. నా అదృష్టమే అదృష్టం అని ఆనందంతో అన్నాడు. మారుతి సంతోషించి భక్తా, నీకు కనపడకుండానే నిన్ను ఎప్పుడు రక్షిస్తూనే ఉన్నాను. నువ్వు చేసే స్మరణ వింటూనే ఉన్నాను. శూద్ర వేషంలో నీకు పండ్లు తెచ్చి ఇచ్చాను. నీ మనసులో కోరిక ఏదైనా ఉంటే నిర్భయంగా కోరు అన్నాడు. అప్పుడు హరిశర్మ తనకే కోరికలు లేవని హనుమ పద భక్తి కంటే వేరే ఏమీ వద్దని చెప్పాడు. అప్పుడు మారుతి హరిశర్మ, ఈ లోకంలో సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ముక్తి పొందుతావు అని అభయం ఇచ్చాడు. ఎంతో సంతోషించిన హరిశర్మ తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించి మనసు నిండా స్తుతించాడు. అక్కడి లడ్డు ప్రసాదము భుజించి కలియుగ వైకుఠంగా ఉన్న ఆ క్షేత్ర వైభవాన్ని చాలాసార్లు పొగిడాడు. అక్కడి నుంచి దక్షిణ యాత్ర ప్రారంభించాడు. కాంచీ క్షేత్రంలో ఏకాంబరేశ్వర కామాక్షి దేవులను, వరదరాజ స్వామిని దర్శించాడు. అక్కడి నుండి శ్రీరంగం చేరి రంగనాథ స్వామిని మనసార దర్శించాడు. అక్కడి కావేరి నదిని వైకుంఠంలోని విరజానదిగా భావిస్తారు. అక్కడి నుండి రామేశ్వరం చేరాడు. అక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించటానికి ముందే హనుమకుండంలో పవిత్ర స్నానం చేశాడు. హనుమను పూజించి రామలింగేశ్వరుని తృప్తిగా అభిషేకం చేశాడు. రామేశ్వరం నుంచి ఇంటి ముఖం పట్టాడు. సుఖంగా ఇంటికి చేరాడు. భార్యా పిల్లలతో చాలా కాలము సుఖాలు అనుభవించాడు. హనుమ అనుగ్రహం చేత చివరికి పరమపదాన్ని పొందాడు. హనుమ భక్తులకు తెలియకుండా అనుగ్రహిస్తూ తోడు నీడగా వెన్నంటి ఉంటాడు అని హరిశర్మ కథ వల్ల మనం గ్రహిస్తాము.